నమస్తే అండి, మీ పేరు? సతీష్. సతీష్ గారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి 5 నెలలు అవుతుంది కదన్నా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడైతే బాగుందండి. ఇది వరకు ప్రభుత్వం మీద ఇప్పుడైతే బాగుంది అనుకుంటున్నాం. అంటే ఏ విధంగా బాగుందన్నా? ఇప్పుడు రోడ్లు అయ్యి అప్లై చేశారు కదా, కొంచెం ఎదరో పథకాలు అయ్యి ఉమ్, కొన్ని పథకాలు అవి పెట్టారు కదా, పింఛన్ అవి కూడా పెంచారు కదా. ఉమ్, చిన్న జగన్ ఏమో 5 సంవత్సరాలు పెంచాడు 1000. ఉమ్, మనోడు వచ్చిన వెంటనే ఉమ్, 1000 పెంచాడు కదా, 4000 చేశాడు కదా. ఉమ్, కొంచెం ఇంకా ఎదరెదరు బాగుంటాయి, మంచి చేస్తాడు అనుకుంటున్నాం. పింఛన్లు కూడా వాళ్ళకి స్థాయి తగ్గట్టు ఇస్తున్నారు, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం తగ్గట్టు ఇస్తున్నారు పింఛన్లు. అందుబాటులోకి వస్తున్నారు. అందుబాటులోకి వస్తున్నాయి కదండి. మరి ఇస్తారన్న పథకాలు, సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టారు కదన్నా, ఎన్ని అందుబాటులోకి వస్తున్నాయంటారు? ఇంకా ఏమి రాలేదన్న. ఎదర గ్యాస్ ఇప్పుడు ఎదర పథకంలో గ్యాస్ పెట్టారు కదన్న, ఇప్పుడు గ్యాస్ గ్యాస్ సిలిండర్లు అది ఒకటి వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు. వస్తుంది, చేస్తారని. చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్నా? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏముందన్న, పవన్ కళ్యాణ్ ఏది చేసినా మంచి చేస్తాడని, ముందు చేస్తగానే చేస్తాడని అనుకుంటున్నాం అన్న మేము. అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేస్తున్నారు కదన్నా, గెలిచాక ఒకలాగా గెలక ముందు ఒకలాగా, సనాతన ధర్మం ఎట్టుకుని తిరుగుతున్నాడు, గెలిచాక ప్రజలు అంటే ఏంటంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారన్న 10 మంది. ఆయన ఏంటనేది నమ్మే వాళ్ళకే తెలుస్తుంది కదన్న. అంటే ప్రజలు ఎక్కడ కనిపించట్లేదు గెలిచాక అయినా అని చెప్పేసి అన్నారు కదా, సనాతన ధర్మం ఎట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పి. అదేలే అన్న. చేస్తారంటారు పథకాలు ఇస్తాం. చేస్తానండి. ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చానండి పవన్ కళ్యాణ్. అందుకే కదన్నా వస్తా తన ఎక్కడ ఉన్నాడో సినిమా ఫీల్డ్లో సినిమాలు తీసుకుంటే ఆయన స్థాయి వేరు. ఈ ఎండల్లో అవి తిరిగి పని అసలు లేదు. అవన్నీ వదులుకుని వచ్చి చేసేది మన కోసమే కదన్న. జనం అందరు భవిష్యత్తు కోసం మనవాడు వచ్చాడన్న. దాన్ని జనం అందరూ గుర్తించుకోవాలి. అంటే ఫ్రీ ఇసుక అని చెప్పారు కానీ అక్కడ అది ఇప్పుడు వస్తుంది కదన్న, వెంటనే చెప్పిన అప్లై చేసిన వెంటనే వచ్చావు కదన్న. ఇది వరకు ఉన్న ప్రభుత్వం మీద ఇది వరకు లోన్లు అయ్యి రాలేదు. ఇప్పుడు ఏం లోన్లు అయ్యే అవకాశం ఏమో రావచ్చు కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇది వరకు ఇసుక బోల్ రేట్ ఉండేది. ఇప్పుడు అలాంటిది ఇసుక కొంచెం ఫ్రీ ఇసుక అనేది పెట్టారు కదా. ఇప్పుడు 10 రోజులు లేట్ అయినా కానీ వస్తుంది కదా, కంపల్సరీ రాకుండా ఉండదు కదా. అప్లై చేశారు కదా. అంటే గోదావరి కూడా ఇప్పుడే లాగినాయి కదా, మోసాలన్నీ పోయి. మరి గతంలో జగన్ గారు పనులు లేకపోయినా పథకాలు వేసేవాడు, డబ్బులు ఇచ్చేసేవాడు. ఇప్పుడు పనులు లేవు, పథకాలు లేవు అని చెప్పేసి బాధపడుతున్నారని చెప్పేసి. అది ఇది వరకు కూడా పనులు కూడా చేసినా కూడా పనులు ఏమి లేవు కదన్న. అందరూ ఇది వరకు నుంచి సపరేట్ ఎలా ఉన్నారు అలా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఇసుక అయ్యి వస్తే కొంచెం బాగుంటుంది కదా, పని వర్క్ పరంగా అయ్యి బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. మరి గత 5 ఏళ్ళు ఎలా ఉండదు అన్న, జగన్ గారు ఉన్న హేమలో ఎలా ఉండదు అసలు? ఏంటన్నా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండదు అసలు? అప్పుడు బతికానికి కూడా కష్టంగా ఉండేది వ్యాపారం. ఇప్పుడైతే కొంచెం ఏదో నమ్మకం ఉంది, ఎదరెదరన్నా ఇసుక అయ్యి వస్తే పని అయ్యి బాగుంటుంది, ఏదైనా చేసుకోవచ్చు అన్న నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఇసుక వచ్చింది అనుకో అన్న, పని చేసే వాళ్ళకి పని ఉంటుంది కదండి, తాపి పని వాళ్ళకి ఉంటుంది, ఐరన్ మేస్త్రులకు ఉంటుంది. అలా కొంత పనులు ఉంటాయి కదా, ఇసుక బట్టే కదా అన్ని పనులు నడిస్తే. సో ఇస్తారన్న నమ్మకం ఉందా వీళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి? కంపల్సరీ చేస్తాడని అయితే నమ్మకం అయితే మాకు ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ.